కుమారదేవ గ్రామంలో సుమారు 150 సంవత్సరాల వయసున్న సినిమా చెట్టు నేలకూలింది. ఎన్నో సినిమాలకు నిలయంగా ఉన్న చెట్టు నేలకూలటంతో ఇటు సినిమా పరిశ్రమలను అటు గ్రామస్తులను ఆవేదన నెలకొంది. ఇక 150 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన సింగళూరి తాతబ్బాయి రవీస చెట్టును నాటడం జరిగింది. చెట్టు పెరిగి పెద్దవటం గోదావరికి అభిముఖంగా ఉండటంతో ఈ చెట్టు వద్ద వందలాది సినిమాలు తీశారు దర్శకులు. ఈ చెట్టుకు మంచి సెంటిమెంట్ ఉంది. ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందనే టాక్ సినీ పరిశ్రమలో ఉంది. అలాగే అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయిన చరిత్ర కూడా ఉంది. అలాంటి సినిమా చెట్టు అకస్మాత్తుగా కూలిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా చెట్టు కూలిపోయింది. ఓ పక్క పోటు మీద ఉన్న గోదావరి, ఓ పక్క వర్షాలతో ఈ చెట్టు కూలిపోవటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల కొరిగిన సినిమా చెట్టును తిరిగి బ్రతికించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ చెట్టును తిరిగి బ్రతికించేందుకు రోటరీ ఐకాన్ ముందుకు రావడంతో గ్రామస్తులతో పాటు ఈ చెట్టు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్టును అదే చోట బ్రతికించేందుకు విశాఖపట్నంకు చెందిన సన్ రైజర్స్ రిసార్ట్స్ వారు కూడా ముందుకు వచ్చారు. అయితే ఈ చెట్టు దాదాపు 130 ఏళ్ల వయసు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నిద్రగన్నేరు చెట్టుకు 120 ఏళ్లు దాటింది కాబట్టి దీని జీవితకాలం దాదాపు ముగిసినట్టేనని ఈ చెట్టును బ్రతికించలేమని వారు చెబుతున్నారు. నేను తీసింది ఎవరు తీలే. అయితే పాడి పంటలతో ఫేమస్ అయిందండి చెట్టు. కృష్ణ గారి పాడి పంటలు, అలాగే రాఘవేంద్ర గారి దేవత, మా గురువు గారు కేశనాథ్ గారు అండి. మేము శంకరాపురంలో తీసాం కానీ ఇక్కడ కాదండి, పోలవరం చిడిపి తీసాం. నేను చెప్పగల వెళ్ళి చెప్తారు. ఇంకోటి సితారా లోపల తీసారండి. సన్సెట్ వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి అండి